కడప నియోజకవర్గం 30వ డివిజన్లో పాత బస్టాండ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ మరియు వైఎస్ఆర్సీపీ కోర్టు సంతకాల ప్రజా ఉద్యమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు సుభాన్ బాషా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అనేక హామీలతో రాష్ట్ర ప్రజల్ని నమ్మించి చంద్రబాబు మోసం చేశారని, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలని కమిషన్ల కోసం ప్రైవేట్ పరం చేయాలనుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రైవేట్ పరం చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు వైద్యం దూరం అవుతుంది. ప్రైవేట్ పరం చేస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదని, వైద్యం కూడా సామాన్య ప్రజలకు దూరం అవుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండాలని తలచిన వైఎస్ జగన్ తలచారని, కమిషన్ల కోసమే చంద్రబాబుకు అతి తక్కువ ధరలకు ప్రైవేట్ పరం చేసి కోట్లు దండుకుంటున్నారు. మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి సుమారుగా 18 మాసాలు కావస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ రాష్ట్రంలోనే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకందరికీ కూడా మెడికల్ వైద్యాన్ని అందించాలి, మెడికల్ విద్యను అందించాలి అనే ఆలోచనలో భాగంగానే మరి 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి మరి ఈ రాష్ట్రానికి ప్రతి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పి మంచి ఉద్దేశంతో మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడమే కాకుండా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి పూర్తిగా 100కు 100% ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు మరి ప్రారంభించడం జరిగింది. ఒక్కొక్క మెడికల్ కాలేజీల్లో 150 మంది విద్యార్థులతో మరి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది. మరి మిగతా ఏదైతే 10 మెడికల్ కాలేజీ ఉన్నాయో దానికి సంబంధించి సుమారుగా 50 నుంచి 60% మరి బిల్డింగ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ బ్యాలెన్స్ పనులను పూర్తి చేసి మరి ఆ 10 మెడికల్ కాలేజీల్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకోకుండా మరి ఈరోజు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని డివిజన్స్లో కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమం ఉన్మానంగా జరుగుతుంది. మరి ఇవాళ మనము 7 రోడ్ సర్కిల్లో మరి అక్కడ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ చాలా మంది పాత బస్టాండ్ వరకు మరి నిరుపేదలు ఎవరైతే ఫ్రూట్ మర్చెంట్స్ వాళ్ళందరి కాడికి వచ్చి మరి ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్న ఏదైతే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా సంతకాలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మేమంతా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఏ మంచి ఆశయంతో ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మరి ఈ రాష్ట్రంలోనే మరి విద్యార్థులకు మేలు చేయాలి, మరి ఆ ప్రాంతంలోని పేద ప్రజలకు అందరికీ కూడా మెరుగైన వైద్యాన్ని అందించాలని ఒక సదుద్దేశంతో ప్రారంభించిన మెడికల్ కాలేజీలను ఇది ప్రైవేటీకరణ చేయడానికి మేము ససేమిరా ఒప్పుకోము. ఖచ్చితంగా మేము పూర్తిగా దీనికి వ్యతిరేకిస్తున్నాము. మరి ఇవాళ ప్రజల్ని కూడా కలుపుకొని ప్రజా ఉద్యమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఇవాళ ఈ కోటి సంతకాలతో ఈ ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా ప్రైవేటీకరణకు ఆపాలి అని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్. మరి అది చేయకపోతే ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకుని మరి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రజల్ని భాగ్యస్వాములు చేసుకొని మరి అన్ని రాజకీయ పక్షాలని కలుపుకొని మరి అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టామని చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తస్మాత్ జాగ్రత్త. మరి ఇవాళ ఎవరైతే కార్పొరేట్ సంస్థలు మరి ఈ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ముందడుగు వేస్తున్నాయో
వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరన్నా ఈ మెడికల్ కాలేజీలు తీసుకున్నారంటే మీరు ఇబ్బంది పడతారు. మా నాయకుడు చెప్పాడు, భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ ఆ కాలేజీని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరి ఆ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ నిర్వహించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఎవరైతే కార్పొరేట్ సంస్థలు ఏదైతే ఈ కాలేజీలు తీసుకునే దానికోసం ముందుకు వస్తున్నారో వాళ్ళు కూడా మరి మీరు ఆలోచన చేయండి అని చెప్పి వాళ్ళకు మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రజా ఉద్యమంలో భాగ్యస్వాములైన ప్రతి ఒక్కరికి స్వచ్ఛందంగా వచ్చి ప్రజలందరూ కూడా మహిళలను చూడకోకుండా విద్యార్థులు, మరి యువత, మరి చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా మేము సైతం అని చెప్పి అందరూ కూడా సంతకాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదేశాల అనుసారం ఆయన తీసుకున్నటువంటి ఏదైతే ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు ప్రతి ఒక్క ఇంట్లో కూడా విద్యార్థి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, ప్రతి ఇంట్లో కూడా వైద్యం అనేది ఉచితంగా దొరకాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేపట్టిన కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దీన్ని ప్రైవేటీకరణ చేయడం చాలా బాధాకరం. ఇది ఒక ఉద్యమం లాగా తీవ్రంగా రూపం దాల్చుకుంటుంది. తప్పకుండా ప్రజల్లో విపరీతమైన చైతన్యం, స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము మీకు ముందున్నాం, మేము మీకు సహకరిస్తాం, మీరు వీటిని ఆపండి అని ప్రజలే ఈరోజు మా దగ్గరికి, మా నాయకుల దగ్గరికి వచ్చి ముందుకు వచ్చారు. 1 కోటి సంతకాల సేకరణ తర్వాత మేము 12వ తేదీ జరగబోయే పెద్ద ర్యాలీ కడపలో ఉంది. ఆ ర్యాలీలో కూడా మేము విన్నవించుకుంటే ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎవరైతే ఈ పీపీ విధానాన్ని ముందుకు వచ్చి తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. తప్పకుండా 29లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మీరు ఏ కార్యక్రమం చేపడతారో, తీసుకోవాలని ముందుకు వస్తున్నారో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది పేద బలహీన బడుగు వర్గాల జీవితాలకు సంబంధించింది, వారి బిడ్డల యొక్క ఆశయాలకు సంబంధించింది. అదే విధంగా ప్రతి పేదవాడు కూడా వైద్యం ఉచితంగా దొరకాలనే ఒక మంచి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని సంపూర్ణంగా మేము మద్దతిస్తున్నాం, ప్రజలందరూ మద్దతిస్తున్నారు. ధన్యవాదాలు.